ఇరాన్కు అనేక దేశాలు అణ్వాయుధాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని రష్యన్ ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్ డిమిట్రీ మెద్వదేవ్ ఒక ట్వీట్ చేశారు సార్. ఎ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఆర్ రెడీ టు డైరెక్ట్లీ సప్లై ఇరాన్ విత్ దేర్ ఓన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అని చెప్పి. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? ఇరాన్కు రష్యా అణురక్షణ కవచాన్ని ఇస్తోందా? ఎందుకంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఆల్రెడీ రష్యాలో ఉన్నారు. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఏమి చాక్లెట్లు కావు కదా అలా తీసుకుపోయి ఇవ్వటానికి, అంత ఈజీ కాదు. న్యూక్లియర్ టెక్నాలజీ ఇది వెరీ కాంప్లెక్స్ టెక్నాలజీ. సో న్యూక్లియర్ వార్ హెడ్స్ను ఏదో ప్యాక్ చేసి ఇరాన్కు పంపిస్తే ఇరాన్ వాడటానికి అదేమన్నా దివాళీ క్రాకర్స్ కావు. కానీ మరి రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంటే కాదు, ప్రెసిడెంట్ పుటిన్కి అత్యంత సన్నిహితుడు డిమిట్రీ మెద్వదేవ్. సో ఆయన ఏ ప్రాతిపదిక అంటున్నాడు అంటే వార్ హెడ్స్ ఇవ్వడం కన్నా కూడా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కనుక అమెరికన్ అటాక్స్లో ధ్వంసం కాకపోతే, ధ్వంసమైంది అని అమెరికా చెప్తోంది, కాలేదు అని ఇరాన్ అంటోంది. ఇరాన్ అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ రకమైన కొద్దిగా డ్యామేజ్ అయింది తప్ప క్వాలిటేటివ్గా ఏ నష్టము జరగలేదు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ యురేనియం ఎన్రిచ్మెంట్కు అంటోంది. వివిధ సంస్థల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఇరాన్ ముందుగానే తరలించింది. ఎందుకంటే ఈ 10 రోజుల నుంచి ఇండికేషన్స్ క్లియర్గా ఉన్నాయి కనుక ఇది మోర్ క్రెడిబుల్గా నమ్మటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళకే అర్థమైనప్పుడు ఇరాన్కి అర్థం కాదా అమెరికా అటాక్ చేయబోతుందని? మరి అమెరికా అటాక్ చేస్తుందని తెలిసి కూడా తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇంటాక్ట్గా అలాగే ఉంచి వెళ్తుందా? ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కోడై కూసింది. B-2 బాంబర్లతో GVU అనే ఒక బాంబ్, అది 13,600 కిలోలు ఉంటుంది, అది 13,600 kgs. ఆ బాంబులు వేస్తే తప్ప ఫోర్డో న్యూక్లియర్ సైట్ దెబ్బతినదు అని ఇవన్నీ మీడియాలో వస్తుంటే ఇరాన్ ఏమన్నా అమాయకంగా ఉంటుందా? అందువల్ల ఇరాన్ తరలించి ఉంటుంది ఎన్రిచ్డ్ యురేనియం అని. ఎన్రిచ్డ్ యురేనియం అండ్ అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్ ఏమో నటాంజ్ న్యూక్లియర్ బేస్లో ఉంటాయి. ఈ అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్ ఉన్న నటాంజ్ న్యూక్లియర్ బేస్ పైన వాస్తవంగా వారానికి ముందు అమెరికా దాడికి ముందు ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. అందువల్ల ఈ ఎన్రిచ్డ్ యురేనియం అంటే 60% వరకు ఎన్రిచ్ చేసిన యురేనియం, అలాగే ఈ అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్ను ఇతర న్యూక్లియర్ అసెట్స్ను ఇరాన్ తరలించి ఉంటుంది, వేరే చోటికి మార్చి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇంకో కొన్ని వాదనలు అయితే అసలు 60% కాదు, ట్రంప్ ఈ న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలిగాక ఇరాన్ మరింతగా దీన్ని పెంచింది. 83.7% వరకు కూడా ఆల్రెడీ ఎన్రిచ్మెంట్ పూర్తయింది. ఇక మిగిలిందల్లా కొద్ది పార్టే 90% ఎన్రిచ్మెంట్ చేస్తే అది అణ్వాయుధానికి ఉపయోగపడే స్థాయికి యురేనియం మారుతుంది. సో అందువల్ల ఇరాన్ జాగ్రత్త పడింది అని. ఇప్పుడు అదే నిజమైతే, అంటే ఈ వాదన నిజమైతే ఇరాన్కి ఇక కావాల్సింది ఏంటి? ఆల్రెడీ ఎన్రిచ్డ్ యురేనియం దగ్గర దాకా ఎన్రిచ్, అది 60%, 84% చెప్పలేం, కానీ వెపన్ గ్రేడ్ స్థాయికి ఎన్రిచ్ చేస్తే దగ్గరగా ఎన్రిచ్ అయిన యురేనియం ఉంది. కొంత గొప్ప సెంట్రిఫ్యూజెస్ కూడా కాపాడుకుంటే, టెక్నాలజీ కాపాడుకుంటే ఇక మిగతా హెల్ప్ ఇతర దేశాల నుంచి చేయవచ్చు. అందువల్ల ఇతర దేశాల నుంచి అణ్వాయుధాలు మోసుకెళ్ళి రవాణా చేసి ఇరాన్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇరాన్ న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవటానికి వీలుగా సహకారాన్ని అందించవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ రష్యా దగ్గరే లేవు న్యూక్లియర్ వెపన్స్, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి, ఈవెన్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. మరి పాకిస్తాన్ అంటే అమెరికాతో గేమ్ ఆడుతూ రహస్యంగా ఇరాన్కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGC కమాండరే టీవీలో చెప్పాడు ఓపెన్గా, మాకు మద్దతుగా ఇజ్రాయెల్ పైన పాకిస్తాన్ అణ్వాయుధాలు వాడుతుంది అని. సో అందువల్ల ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. డిమిట్రీ మెద్వదేవ్ అన్న మాట కేవలం పోస్టరింగ్ కూడా కావచ్చు, ఎందుకంటే అమెరికాను హెచ్చరించడానికి. బట్ ప్రాక్టికల్ పాసిబిలిటీని కొట్టిపారలేము. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ 1967 వరకే న్యూక్లియర్ వెపన్స్ అంతరించుకుంది. ఇజ్రాయెల్ ఏమీ ఇప్పటికీ కూడా తనకు అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పదు, లేవని చెప్పదు. దాన్ని స్ట్రాటజిక్ అంబిగ్విటీ అంటారు. అంటే వ్యూహాత్మక అస్పష్టత, ఇది ఇజ్రాయెల్ విధానం.
1950s ఇజ్రాయెల్ అణ్వాయుధాల తయారీకి మొదలుపెట్టి 67 నాటికే అణ్వాయుధాలు తయారైందని. ఎందుకంటే మీకు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ పైన సిమోర్ హార్ష్ అనే పులిట్జర్ ప్రైజ్ అవార్డు విన్నింగ్ జర్నలిస్ట్ పెద్ద పుస్తకమే రాశాడు. అందులో ది శాంసన్ అనే ఆప్షన్ అని ఒకదాన్ని మెన్షన్ చేశాడు. అంటే హిబ్రూ బైబిల్లో శాంసన్ అనే ఒక స్టోరీ ఉంది. అంటే అతను ఇక శత్రువులు బంధించి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో దైవశక్తిని ఆవహించుకొని ఆ శత్రువుల ప్రార్థనా స్థలంలో బంధిస్తే దాని పిల్లర్లను ఛేదించి రూఫ్ తనపైన పడేలా చేసుకొని తనతో పాటు బంధించిన శత్రువులు కూడా చంపేస్తాడు. సో అందువల్ల ఇజ్రాయెల్ కూడా తన ఉనికికి ప్రమాదమైనప్పుడు అలా అణ్వాయుధాలు వాడి తాను నాశనమైనా పర్వాలేదు శత్రువులు నాశనం చేస్తుంది అనేది ఇరాన్ ఇజ్రాయెల్ సెక్యూరిటీ డాక్టర్లో కీలకమైన అంశం. ఈ మధ్య ఈ ఘర్షణ మొదలయ్యాక ఈ శాంసన్ ఆప్షన్ అనేది చర్చలోకి వచ్చింది. అందువల్ల ప్రపంచంలో చాలా దేశాలు రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి వచ్చాయి. అందువల్ల ఇరాన్ దశాబ్దాలుగా ఈ ప్రయత్నం న్యూక్లియర్ యాక్టివిటీ చేస్తోందని అంటున్నారు. అణ్వాయుధాలు ఉన్నాయా లేవా చెప్పలేం, కానీ న్యూక్లియర్ నోహో ఉన్న మాట నిజం ఇరాన్ దగ్గర. సో అందువల్ల ఇప్పుడు డిమిట్రీ మెద్వెదేవ్ ఉన్నది ఇతర దేశాల సహకారంతో ఆ మేరకు కూడా న్యూక్లియర్ సైకిల్ పూర్తి చేశారనుకోండి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చేస్తాయి. న్యూక్లియర్ వెపన్స్ అయితే అమెరికా ఎవరు ముట్టుకోడు, నార్త్ కొరియా ఎవరు ముట్టుకుంటున్నాడు ఇప్పుడు. సో అందువల్ల ఆ పాసిబిలిటీ, ఎందుకంటే ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ను మోసుకెళ్ళగలిగే బ్యాలిస్టిక్ మిసైల్స్లో ఇరాన్ చాలా ఎఫెక్టివ్. ఆల్రెడీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కొన్ని వేల బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. కనీసం ఒక 30,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉంటాయని అంటారు. సో అందువల్ల ఇట్ ఈస్ పాసిబుల్. ఇక మీరు అన్నట్లు రక్షణ కవచం రష్యా ఎక్స్టెండ్ చేస్తుందా, ఇది అంత సులభం కాదు. ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే ఇటీవల అమెరికా నాటో నుంచి మేము వెళ్ళిపోతాం, యూరప్ సెక్యూరిటీ మాకేంటి, మీరు గనక డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోకపోతే రష్యాకు పుటిన్కి చెప్పి మీ పైన దాడి చేయిస్తాను, ఇలా ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలన్నీ చేస్తున్న సమయంలో యూరోప్లో చర్చ మొదలైంది. మనం అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లా కింద ఉండడం. ఇప్పుడు యూరోప్కి ఏంటంటే యూరోప్లో ఫ్రాన్స్ అండ్ యూకేకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ రష్యాకున్న న్యూక్లియర్ వెపన్స్తో పోలిస్తే ఫ్రాన్స్ అండ్ యూకేకున్న న్యూక్లియర్ వెపన్స్ కూడా వీకే. అమెరికా మాత్రమే రష్యాకున్న న్యూక్లియర్ వెపన్ శక్తితో పోటీ పడగలుగుతుంది. అందువల్ల యూరప్కు రష్యన్ న్యూక్లియర్ వెపన్స్ నుంచి డిటరెంట్స్ అంటే నిరోధక శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రాన్స్ యూకే న్యూక్లియర్ వెపన్స్తో పాటు అమెరికా న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా ఉంటుంది. సో ట్రంప్ ఈ మధ్య నాటోలోంచి వెళ్ళిపోతాను, యూరప్ డిఫెన్స్ నాకేం పని అంటున్నప్పుడు యూరోప్లో చర్చ మొదలైంది. మన అమెరికన్ న్యూక్లియర్ షీల్డ్ నమ్మగలమా, ఎందుకంటే అమెరికా సమయానికి మనకు సహకరిస్తుందా, అందువల్ల మనమే ప్రత్యామ్నాయంగా న్యూక్లియర్ షీల్డ్ అంటే రక్షణ కవచం, అంటే తమ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఎదుటివాడు దాడికి ముందుకు రాడు అన్నది రక్షణ కవచం. యూరోప్ ఆలోచించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రకటించాడు కూడా, ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లాను ఇతర యూరోపియన్ కంట్రీస్ కూడా మేము ఎక్స్టెండ్ చేస్తామని. అంటే అర్థం ఏంటి, ఫ్రాన్స్కు చెందిన న్యూక్లియర్ అసెట్స్ను ఇతర దేశాల్లో కూడా పెడతారు. పెట్టినా అల్టిమేట్గా దాని కంట్రోల్ ఫ్రాన్స్ చేతిలో ఉంటుంది. మరి రష్యా అలా తన న్యూక్లియర్ అసెట్స్ ఏమైనా ఇరాన్లో పెట్టి ఇరాన్లో రక్షణ కవచాన్ని ఇస్తుందా? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్. ఇంకో రకమైన రక్షణ కవచం ఏంటి అంటే మీరు ఇరాన్ పైన ఇంకా ఎదురు అడుగేస్తే మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతామని బెదిరించడం. సో బట్ ఇవన్నీ అన్నంత సులభం కాదు, బట్ స్ట్రాటజిక్ ఆప్షన్స్గా దేశాలకైతే ఎప్పుడైనా ఉంటాయి.